ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి యేసుక్రీస్తు యొక్క జన్మ వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు యొక్క జన్మ నుంచి నేటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తం కలిపి 2+2+2 మొత్తం ఏంటండి 6000 సంవత్సరాలు. బైబిల్ సెలవిస్తుంది, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదివినటువంటి 8వ వచనంలో ఏముంది? దేవుని దృష్టిలో ఒక దినము ఏమిటట? 1000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాలు ఈక్వల్ టు దేవునికి దృష్టిలో ఎన్ని దినాలు చెప్పండి? 6 దినాలు. 6 దినాలు ముగిసిపోయినాయి అనుకోండి. దేవుడు 7వ రోజున పని చేశాడా? పని చేయాల. 7వ రోజు ఏమిటట? విశ్రాంతి. అనగా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 6000 సంవత్సరాలు, అనగా 6 దినములు గడిచిపోయినాయి. అంటే అర్థం తెలుసా? 6 రోజులు గడిచిపోయినాయి. టైం ఎంత అయిందో తెలుసా మీకు? 11 గంటల 59 నిమిషాల 59వ సెకండ్ మీద సెకండ్ ముళ్ళుంది. ఇంకొక సెకండ్ అయింది అనుకోండి, 7వ దినం వచ్చేస్తుంది. సహోదరులు సహోదరులు, చివరి గడియలో మనం ఉన్నాం. ఏ క్షణమైనా యేసుక్రీస్తు వచ్చేస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు.